హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజైతే టొమాటో నిల్వ పచ్చడి లేదా టొమాటో ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే 1/2 kg టొమాటోస్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. కంపల్సరీగా టొమాటోస్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత వీటిని పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ యూజ్ చేసే ఆయిల్ వచ్చి పల్లి నూనె, కంపల్సరీగా పల్లి నూనె యూజ్ చేయండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. 50 గ్రామ్ కొత్త చింతపండు అని చెప్పి తెచ్చుకోండి. 50 గ్రామ్స్ అది. 10-15 వెల్లుల్లి రెబ్బలు, 50 గ్రామ్స్ కారం పొడి, మెంతి పిండి అండి. ఇది మెంతి పొడి, ఇది ఆవపొడి ఇంట్లోనే చేసుకోవాలండి. ఇంకోటి వచ్చి ఇది కరివేపాకు, ఆవాలు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసుకోవాలండి. ఆయిల్ ఏం యాడ్ చేయకూడదు. 50 గ్రామ్స్ చింతపండు ఉంది కదా, దాన్ని కూడా ఇలాగా స్ప్లిట్ చేసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే టమాటోస్ అని మనకి బాగా మగ్గిపోవాలండి. చింతపండు టమాటోస్ అనేది బాగా మగ్గిపోవాలి. దానికోసం అని చెప్పి ఒక 10 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్కి ఇలాగా టమాటోస్ అనేవి బాగా మగ్గిపోతాయండి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ టమాటోస్ని మెత్తగా పేస్ట్ లాగా ఉడికించుకోవాలి. అంటే మెత్తగా బాగా గుజ్జు గుజ్జులాగా అయ్యేంత వరకు మెత్తగా చూసుకుంటూ, చింతపండు కూడా బాగా మెత్తగా అయ్యేటట్టు చూసుకొని ఉడికించుకోవాలి. దానికోసం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలాగ 10 మినిట్స్ టొమాటోస్ని బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత దీనిని మొత్తం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, జీలకర్ర పొడి చేసుకొని 1 స్పూన్ ఉండేది, ఇంకా ఆవ పొడి 1/2 స్పూన్ వేసుకొని 50 గ్రామ్స్ కారం వేసుకోవాలండి. 50 గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు కారం కానీ ఉప్పు కానీ ఎక్కడ తగ్గదు. పేస్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. వాటర్ ఏమి యూజ్ చేయకుండా ఆ గుజ్జుతోనే, టమాటో చింతపండు గుజ్జుతోనే మొత్తము మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక ప్యాన్లోకి 1 కప్ అంటే 250 ml ఆయిల్ అనేది తీసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచి బ్రాండ్ ఇంగువని వేసుకోవాలండి. ఇంగువని వేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, మిక్సీలో పట్టింది, అది మొత్తం వేసుకొని దీంట్లోకి కలుపుకోవాలండి. కలుపుకున్న కొన్ని సెకండ్స్కే కలర్ అనేది మారిపోతుందండి. మంచి రెడ్డిష్ కలర్లోకి వస్తుంది. ఇంకా దీన్ని బాగా కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వరకు ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఎంత బాగా కుక్ చేసుకుంటే అంత బాగా స్టోర్ ఉంటుందండి. చాలా సింపుల్గా 2-3 మంత్స్ వరకు స్టోర్ ఉండే టొమాటో పిక్కల్ని మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయట కొనాల్సిన అవసరమే లేదు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కంపల్సరీగా నాకు చెప్పండి కామెంట్స్లో. ఈ పిక్కల్ని మా ఇంట్లో ఎప్పుడు చేసినా కానీ 1 మంత్ కాదు కదా, 3 వీక్స్ కూడా సరిగ్గా రాదండి. తొందరగా అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ ఊరగాయని, నెయ్యిని వేసుకొని తింటే ఆహా, చాలా బాగుంటుందండి. కంపల్సరీగా మీరు ఒక్కసారి ట్రై చేసి నా మాట విని ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా చెప్పండి. నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి, కానీ మీరు మాత్రం 10 to 15 మినిట్స్ వరకు లేదా 5 to 10 మినిట్స్ వరకు బాగా లో ఫ్లేమ్ మీద మంచిగా కుక్ చేసుకోండి. అప్పుడే ఇది ఎక్కువ కాలం స్టోర్ ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ. ఇప్పుడైతే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇది బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే దీనిని మనం ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. బాగా కంప్లీట్గా అయితే కూల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని కంటైనర్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా యమ్మీగా ఉంది. చూడడానికి కాదు, తినడానికి కూడా సేమ్ అంతే టేస్టీగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ నేను ఛానల్లో కాకరకాయ ఊరగాయ, ఇంకా చికెన్ గోంగూర ఊరగాయని కూడా పోస్ట్ చేస్తానండి. అస్సలు మిస్ అవ్వకుండా ఆ రెసిపీస్ని కూడా కంప్లీట్గా చూసి మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా కంపల్సరీ నచ్చుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.